అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు కనిపిస్తారన్నారు. సంస్కరణల వల్లే మన దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో గ్లోబల్ కమ్యూనిటీకి సేవ చేసే సామర్థ్యం భారత్కు ఉందన్నారు. విభిన్నంగా ఆలోచించే వారి కోసం అమరావతిలో క్రియేటివ్ సిటీ నిర్మిస్తున్నామని, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీలు కూడా నిర్మిస్తున్నామన్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన రైసీనా డైలాగ్ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. కేంద్రంతో కలిసి ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఐటీలో భారతీయుల పరిజ్ఞానం అందరికీ తెలిసిందేనన్నారు. డిప్లొమసీ, ఫ్లెక్సిబిలిటీ విషయాల్లో భారతీయులకు మంచి పేరుందన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా భారత్ దూసుకెళ్తోందని చెప్పారు. మన దేశం భవిష్యత్తులో అనేక దేశాలకు విద్యుత్ ఇస్తుందని చెప్పారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఏపీ వాళ్లే ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం అనేక దేశాల్లో వృద్ధులు పెరుగుతున్నారని, దక్షిణాదిలో సంతానోత్పత్తి రేటు 15% ఉందని చెప్పారు. 30 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పామని, ఇప్పుడు 2 అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని చెబుతున్నామని అన్నారు. 2 కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి అనేక ప్రయోజనాలు కల్పిస్తామని తెలిపారు. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పాపులేషన్ మేనేజ్మెంట్ చాలా కీలకమని పేర్కొన్నారు. విభిన్నంగా ఆలోచించే వారి కోసం అమరావతిలో క్రియేటివ్ సిటీ నిర్మిస్తున్నామని, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీలు కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో పెను మార్పులు వస్తాయని, త్వరలో డ్రోన్ అంబులెన్సులు కూడా వస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. Google is investing $15 billion for data center 1 gigawatt and also AI. That is the biggest investment in the recent past after economic reforms in India. And also we are establishing quantum computer now. That is where quantum computer is having in Andhra Pradesh. And also so many changes are going to come in the future. As on today we are all talking Silicon Valley, that is in California, America. Future will talk Quantum Valley, that is in India, that is from Amaravati, that is from my state. Already quantum computer we have established, we are starting. By year end operations will start. We are going to manufacture quantum computers. We are going to supply quantum computers for rest of the world. That is the stage today. My opponents, my opposition parties used to attack me. People want pump set, not telephone. Today, I am proud to say Hyderabad city is a knowledge economy, totally. And also, we built one of the best city. 25 years time, highest per capita income is from Telangana. They are number 1. And also, one decision we have taken 3 decades back, 2.5 decades, all over the world, highest per capita income, Indians, among Indians, Telugu community. Now from IT to AI, this is a game changer. But how to go about all these things is very important. There will be a lot of changes in the near future. For everybody, every person day-to-day life, AI is going to play a crucial role. Now data center, data is wealth. How to use this data through AI and also with quantum computers, it all depends upon the ability of that country or individual or state governments. రాజధాని అమరావతిలో 6.8 ఎకరాల్లో స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు. ఈ నెల 16న అమరజీవి 125వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహావిష్కరణను చేయబోతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు తరలి రానున్నారని చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగ ఫలితం భావితరాలకు తెలియచేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పొట్టి శ్రీరాముల 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాజధాని అమరావతిలోని తుళ్లూరులో ఏర్పాటు చేస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనంలో ఏర్పాటు చేస్తున్న ఆయన విగ్రహ పనులను మంత్రి సవిత పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాజధాని అమరావతిలో 6.8 ఎకరాల్లో స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్మృతి వనంలో ఆయన కాంస్య విగ్రహాన్ని అమరజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తోందన్నారు. అమరజీవి 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తైన ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఆశయాలను, త్యాగాన్ని భవిష్యత్తు తరాలకు అందించడమే స్మృతి వనం లక్ష్యమన్నారు. ఈ నెల 16న అమరజీవి 125వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహావిష్కరణను చేయబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు తలరానున్నారని పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసిన రోజును రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో మహాకుంభాభిషేక ఉత్సవాలు 2వ రోజు అత్యంత వైభవంగా కొనసాగాయి. యాగశాలలో నిర్వహించిన విశేష క్రతువులతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. హోమగుండాల నుండి వెలువడిన మంత్రోచ్చరణలు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో మహాకుంభాభిషేక మహోత్సవాలు 2వ రోజు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం యాగశాలలో నిర్వహించిన విశేష క్రతువులతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సాయంత్రం 4 గంటల నుండి వేద పండితులు, అర్చక స్వాముల పర్యవేక్షణలో లోక కళ్యాణార్థం మూల మంత్ర హవనములు అత్యంత నిష్ఠతో ప్రారంభమయ్యాయి. అనంతరం పవిత్రమైన ప్రదోష కాలంలో శక్తి స్వరూపిణికి శాస్త్రోక్తంగా పీఠ పూజలు నిర్వహించి మూల మంత్ర పూర్వక అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని అర్చించారు. యాగశాలలోని హోమగుండాల నుండి వెలువడిన మంత్రోచ్చరణలు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాయి. చివరగా స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు, వేద మంత్రాలతో కూడిన మంత్ర పుష్పం సమర్పించారు. ఈ వేడుకలో దేవస్థాన అధికారులు, వేలాదిగా తరలివచ్చిన భక్తులు పాల్గొని తరించడంతో క్రతువులు నిర్విఘ్నంగా ముగిశాయి. సాంకేతికతను వాడుకుంటూ ఒంటరి మహిళలకు రక్షణగా డ్రోన్ ఎస్కార్ట్ సౌకర్యం, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం AI ఆధారిత కొత్త యాప్ను రూపొందిస్తున్నట్లు సిపి రాజశేఖర్ బాబు ప్రకటించారు. మహిళా భద్రత అనేది అందరి బాధ్యత అని, ప్రతి మహిళ శక్తి యాప్పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ బందర్ రోడ్లోని వ్యాస్ కాంప్లెక్స్ వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీస్ బ్యాండ్ షో ఘనంగా జరిగింది. ఏపీ పోలీస్ ఉమెన్ చైల్డ్ సేఫ్టీ వింగ్ మరియు ఎన్టీఆర్ జిల్లా పోలీసు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ మంజుల, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఐజీ బి రాజకుమారి, అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత, ఈగల్ ఎస్పీ నగేష్ పాల్గొన్నారు. పోలీస్ బ్రాస్ మరియు పై బ్యాండ్ మాస్టర్లు వెంకటయ్య,
శ్రీనివాసరావు, సుబ్బారావు నేతృత్వంలో మహిళల గొప్పతనాన్ని చాటే సినిమా పాటలను బ్యాండ్ మ్యూజిక్ ద్వారా వినిపిస్తూ అలరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ హోంమంత్రి అనిత చేతుల మీదుగా ప్రారంభమైన ఉమెన్స్ సేఫ్టీ వీక్ 2026లో భాగంగా మహిళా భద్రతపై భరోసా కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఉమెన్ చైల్డ్ సేఫ్టీ వింగ్ను ఏర్పాటు చేశారని, దీనివల్ల గత ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాలు 33% తగ్గాయని వివరించారు. అలాగే సాంకేతికతను వాడుకుంటూ ఒంటరి మహిళలకు రక్షణగా డ్రోన్ ఎస్కార్ట్ సౌకర్యం, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం ఏఏ ఆధారిత కొత్త యాప్ను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. మహిళా భద్రత అనేది అందరి బాధ్యతని, ప్రతి మహిళ శక్తి యాప్పై అవగాహన పెంచుకోవాలని ఐజీ రాజకుమారి సూచించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు వారం రోజులుగా సైకిల్ ర్యాలీలు, వ్యాసరచన పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మహిళల భద్రత పట్ల పోలీసుల అంకిత భావాన్ని తెలియజెప్పాలా, అదేవిధంగా మహిళలకు ఒక భరోసా ఇవ్వాలన్న స్పృహతో గౌరవ ఐజీ గారి ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రామ్స్ మనము టేకప్ చేశాం. రేపు మార్చి 8వ తారీఖున భారీ ఎత్తున కార్యక్రమాలు జరగబోతున్నాయి. గౌరవ హోమ్ మినిస్టర్ గారు కూడా 1-2 కార్యక్రమాల్లో రేపు పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గత 1.5 ఇయర్గా మహిళల భద్రత మీద వారు చాలా ఫోకస్ పెట్టినారు. ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ అనేది ఒకటి లాస్ట్ ఇయర్ రూపుదిద్దుకోవడం చాలా ఉదాహరణ. ఎందుకంటే అంత మునుపు సిఐడి డిపార్ట్మెంట్లో ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఉండేది. అయితే ప్రత్యేకంగా ఒక వింగ్ తయారు చేయాలన్న ఉద్దేశంతో వారు వింగ్ తయారు చేయడం, పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఉమెన్ సేఫ్టీలో పోలీస్ కమిషనరేట్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. లాస్ట్ టైం ఆల్మోస్ట్ మనం ఒక 30% క్రైమ్ తగ్గించగలిగాము. ఈసారి కూడా నేను మార్చి 4 వరకు డేటా తీసుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం ఈ రోజు నాటికి అంటే మార్చి 4వ తేదీ నాటికి 2026 సంవత్సరంలో 15 రేప్స్ జరిగితే అంత మనకు 22 రేప్స్ జరిగినాయి. అంటే దాదాపు 1/3 క్రైమ్ అనేది తగ్గింది. 33% క్రైమ్ రేప్స్ తగ్గాయి. శక్తి యాప్ కాల్స్, యాక్షనబుల్ కాల్స్ కూడా పెరగడం జరిగింది. యాక్చువల్లీ ఇంతకుముందు ఒక 2-3 కాల్స్ మనకి డైలీ యాక్షనబుల్ వచ్చేవి. కార్యక్రమం జరిగిన దగ్గర నుంచి కూడా ఈ 5-6 డేస్లోనూ కూడా పర్ డే ఆల్మోస్ట్ 6 to 7 కాల్స్, యాక్షనబుల్ కాల్స్ రావడము, ఇమ్మీడియట్గా మా ఫీల్డ్లో ఉన్నటువంటి శక్తి టీమ్స్ వాళ్ళ దగ్గరికి చేరుకొని వాళ్ళ సమస్యను తెలుసుకొని క్షణాల్లో పరిష్కరించడం, వాళ్ళకి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని వాళ్ళకి గైడ్ చేయడం, పోలీస్ స్టేషన్స్లో వాటికి తగినట్లుగా చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా అడల్ట్ విమెన్ అందరికీ కూడా ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి రిపోర్ట్ చేయాలో తెలుస్తుంది. కానీ అమాయకులైన చిన్నపిల్లలకి వాళ్ళకి జరుగుతున్నది ఏంటో కూడా అవగాహన ఉండదు. అందువల్ల వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద అవగాహన కల్పించడము, అలాగే అన్ని స్కూల్స్లోనూ కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి టీటీడీ లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో వైకాపా చేస్తున్న విమర్శలు పూర్తిగా అసంబద్ధమని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక భక్తుల ఫిర్యాదుల మేరకు ల్యాబ్ టెస్టులు చేస్తే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అయిందని గుర్తు చేశారు. చేసిన పాపాలకు దేవుడి దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, అసత్య ఆరోపణలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
టీటీడీ లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న విమర్శలు పూర్తిగా అబద్దమని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన నెయ్యి కల్తీపై సిట్ నివేదిక స్పష్టమైన ఆధారాలు బయటపెట్టినా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతలు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక భక్తుల ఫిర్యాదుల మేరకు ల్యాబ్ టెస్టులు చేయిస్తే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అయిందని గుర్తు చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో సుమారు 60 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందని, ఇందులో కోట్లాది రూపాయల హవాలా నగదు చేతులు మారిందని ఆరోపించారు. 2022లోనే CFTRI నివేదిక కల్తీని ధృవీకరించిన నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దానిని తొక్కిపెట్టారని విమర్శించారు. సంగం డైరీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ధూళిపాల తీవ్రంగా ఖండించారు. కల్తీ జరిగిందని నిర్ధారించి చర్యలకు ఉపక్రమించి రాష్ట్ర ప్రభుత్వం సిట్టునేస్తే, మరి గతంలో ఆనాడు 2020లో చైర్మన్గా వచ్చి 2024 ఈ ప్రభుత్వం ఆయన తర్వాత వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో కూడా 60 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగింది. 234 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దానిలో 12.5 కోట్ల రూపాయలు విజయవాడకు వచ్చినాయి. దానిలో 7.5 కోట్ల రూపాయల హవాలా ద్వారా చెన్నైకి వచ్చినాయి అని చెప్పి స్పష్టంగా సిట్ రిపోర్ట్ పేర్కొంటే దాని గురించి మాట్లాడరు. వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే 2022లోనే CFTRI రిపోర్టు వస్తే, కల్తీ జరిగిందని వస్తే, మరి దాన్ని తొక్కిపెట్టింది ఎవరు? ఆనాడున్న మీ చైర్మన్ కాదా? అలాగే కొంతమంది భక్తులు అనానిమస్ లెటర్ ఆయనకి ఇస్తే దాన్ని పట్టించుకుంది ఎవరు? మరి ఆనాడున్న చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కాదా? అలాగే ఏదైతే టెండర్లో పాల్గొన్న ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యజమానిని ఎక్కడ పిలిపించి మాట్లాడారు? వైవి సుబ్బారెడ్డికి సంబంధించి ఎంపీకి సంబంధించిన నివాసంలో సంప్రదింపులు జరిగి 50 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ చేస్తే 30 లక్షల రూపాయలు డబ్బులు వాళ్ళ దగ్గరకు వచ్చిన మాట వాస్తవం కాదా? సాక్షాత్తు ఎంపీ ఇంట్లోనే జరిగినాయి అని చెప్పి సిట్ పేర్కొంది. అలాగే అసలు ఈ కుట్రకి కారణభూతులు ఎవరు? ఆనాడు పాలకవర్గంగా ఉన్న మీరు కాదా? చిక్కవరం చెరువులో 3 విద్యార్థుల మృతిపై విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేవలం డబ్బు పిచ్చితో చేసిన అక్రమ తవ్వకాలే ఈ 3 అమాయకుల ప్రాణాలు తీశాయని ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని కలెక్టర్ అధికారులతో మాట్లాడి బాధితులకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో చెరువులో పడి 3 విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన 8వ తరగతి చదువుతున్న దుప్పుల వినయ్ కుమార్, 10వ తరగతి విద్యార్థి బిళ్ళ మోహన్ సాయి మరియు ముచ్చా వెంకట జోసెఫ్ల కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన అత్యంత హృదయ విదారకమని, చెరువు ఎంట్రన్స్లోనే 12 అడుగుల లోతు ఉండటం, మరికొంత ముందుకు వెళ్తే తాటి చెట్టు లోతు ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. గత 9 ఏళ్లుగా చెరువులు ఊరి ఉమ్మడి ఆస్తులని, వాటిని అక్రమంగా తవ్వనివ్వద్దని తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదని, కేవలం డబ్బు పిచ్చితో చేసిన అక్రమ తవ్వకాల కారణంగానే ఈ 3 అమాయక విద్యార్థులు మరణించారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రమాదాల్లో చనిపోయిన వారికి తక్షణ సాయం అందించే విషయంలో ఉన్న ఇబ్బందులపై కలెక్టర్ ఎంఆర్ఓలతో మాట్లాడానని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. చనిపోయిన విద్యార్థులు బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారని, వారిలో ఒక విద్యార్థి వెంకట జోసెఫ్ తల్లిదండ్రులకు కనీసం ఇంటి స్థలం కూడా లేదని, వారికి ఇంటి స్థలం కేటాయించాలని తహసీల్దార్కు సూచించారు. అలానే మరో విద్యార్థి బిల్లా మోహన్ సాయి తల్లి గతంలో జరిగిన ప్రమాదంలో చేయి కోల్పోయి అత్యంత దీనస్థితిలో ఉందని, కనీసం ఉండటానికి సరైన ఇల్లు కూడా లేని ఆ కుటుంబానికి PMAY కింద 2.5 లక్షలు మంజూరు చేయించి మిగిలిన మ్యాచింగ్ గ్రాంట్ తానే భరించి ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. 12 అడుగులు ఎంట్రన్స్ లోనే ఉంది. ఇటు పక్కన అయితే నడిచి వెళ్ళిపోయేటట్టు ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే తాడి చెట్టు లోతుందంట. సో నేను 9 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను వచ్చినప్పటి నుంచి చదువుతున్నా, చెరువులు ఊరమ్మడి ఆస్తులు అట్లా తవ్వనివ్వద్దు, తాతనాయనమ్మలకి మనవాళ్ళకి తాతనాయనములు ఎట్టగా ఉమ్మడి ఆస్తో అలా అని చెప్తే ఎవడో పట్టించుకున్న పాపాను పోలా. కానీ ఆ పాపిస్టి డబ్బు ఏదైనా చేపిస్తాంటకి
ఇదో తార్కాణంగా నేను భావిస్తున్నా. ఈ ఒక్క గొంతుకే 9 సంవత్సరాల నుంచి ప్రశ్నించింది ఈ అక్రమ మట్టి వీటి మీద. కానీ ఇవాళ ఆ డబ్బు తీసుకుని ఇది ఇక్కడ మట్టి తవ్విన వాళ్ళు ఈ 3 పిల్లలు చచ్చిపోవడానికి కారణం కాదని అడగదలుచుకున్నాం. ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోయారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా చేయడానికి ఎంఆర్ఓ గారు ఈ చెరువు ఎందుకు తవ్వారు, ఎప్పుడు తవ్వారు, గూగుల్ ఎక్స్టెంట్ మ్యాప్స్లో తీసి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ఎంక్వైరీ చేసిన కలెక్టర్తో కూడా మాట్లాడతా, కారెక్ట్ కానీ కలెక్టర్ గారితో మాట్లాడి అతని మీద మర్డర్ కేసు బుక్ చేయండి. చట్టాలు ఒప్పుకుంటే, చట్టాలు లేకపోయినా కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇది మనుషులు చేసిన తప్పు వల్ల ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోవడం చాలా బాధ. దండి సత్యాగ్రహం స్ఫూర్తితో వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ మాదక ద్రవ్య రహిత రాష్ట్రం కోసం దండి యాత్ర 2.0 ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కలాం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 10 లక్షల మంది యువతరం పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. దండి సత్యాగ్రహంలో మహాత్మా గాంధీతో కలిసి నడిచిన 78 మంది స్వాతంత్ర సమరయోధులను పోలిన నాయకుల ఆహార్యాలతో నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నడుస్తారని పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర సాధన కోసం పూజ్య బాపూజీ, మహాత్మా గాంధీ దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష రగిలించేందుకు నిర్వహించిన దండి సత్యాగ్రహం స్ఫూర్తితో వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ మాదక ద్రవ్య రహిత రాష్ట్రం కోసం దండి యాత్ర 2 ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కలాం చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలోని సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను తెలియజేసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఆనాడు దేశ ప్రజలకు స్వాతంత్ర్యం అంటే ఏమిటి, అహింస ద్వారా ఎలా సాధించాలి అనే స్ఫూర్తిదాయకమైన ఈ మహత్తర ఉద్యమాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రం కోసం సంస్థ తలపెట్టిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 10 లక్షల మంది యువతరం పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఇందులో భాగంగా విజయవాడ నగరంతో సహా రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో 100 అడుగుల జాతీయ పతాకాన్ని యువతరం ప్రదర్శిస్తారని చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లో మాదక ద్రవ్య రహిత రాష్ట్రం కోసం కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు మాదక ద్రవ్య రహిత రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ పోలీస్ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారని చెప్పారు. దండి సత్యాగ్రహంలో మహాత్మా గాంధీతో కలిసి నడిచిన 78 మంది స్వాతంత్ర సమరయోధులను పోలిన నాయకుల ఆహార్యాలతో నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నడుస్తారని పేర్కొన్నారు. పాదయాత్ర అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద ఎత్తున యువతరం పాల్గొంటారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలపైన ఈ దేశ యువతలో చైతన్యాన్ని, ఈ దేశ ప్రజల్లో అవగాహనను కల్పించాలనే సదుద్దేశంతో దండి మార్చ్ 2.0ని మేము ప్రారంభిస్తున్నాం. ఈ దేశంలో ఈ తెలుగు నేలపైన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గడ్డనే దీనికి శ్రీకారంగా ఎన్నుకోవటం జరుగుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్గదర్శకత్వంలో దండి మార్చ్ 2.0ని మార్చి 12వ తారీఖున 100 నియోజకవర్గాలలో 100 మంది ప్రజాప్రతినిధులు పాల్గొనేలాగా, 10 లక్షల మంది విద్యార్థులు దీంట్లో భాగస్వామ్యం అయ్యేలాగా కార్యాచరణ రూపొందించుకొని ఇప్పటికే దాదాపు 98 నియోజకవర్గాలలో ప్రచార కార్యక్రమాలు, గెస్టులు ఇన్వైట్ చేసుకోవటాలు, వేదికలనే ఎంపిక చేసుకోవటం, ఇటువంటివన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర మంత్రి మండలి, గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతున్నది. పక్క దేశాల యొక్క బాయిలో పడి మాదక ద్రవ్యాలు పాల్పడి ఒక జనరేషన్ మొత్తాన్ని మనం నష్టపోయాం. సో తర్వాత తీసుకున్న చర్యల ద్వారా అక్కడ రికవరీ జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా చూడబోయాం. మనం గంజాయి యొక్క విశృంఖలత్వాన్ని నేనైతే బాగా చూశాను. బికాజ్ నేను వేస్ట్ మేనేజ్మెంట్లో ఉన్నాను. 70 టన్నుల గంజాయిని మా ప్లాంట్లో సెంట్రల్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ద్వారా డిస్పోజ్ చేశారు. అంత భారీ స్థాయిలో మన రాష్ట్రంలో కూడా వేళ్ళూనుకుపోయినటువంటి ఈ గంజాయిని అరికట్టడంలో ఈగిల్ పాత్ర చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే మా రోడ్లలో కూడా రాత్రిపూట ఆ గంజాయి సేవించి గొడవలు పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వీటన్నిటినీ బయటపడేయడానికి జరుగుతున్న ప్రయత్నానికి మా వంతు కృషిగా ఇంత పెద్ద ప్రోగ్రాంతో విజయ్ కలాం వచ్చినప్పుడు మేము కూడా డెఫినెట్గా సహాయ సహకారాలు అందించడానికి అని చెప్పి
తిరుమల లడ్డూ నెయ్యి నాణ్యతపై వైసీపీ చేస్తున్న విమర్శలను టీడీపీ మాజీ ఎమ్మెల్సీ పచ్చూరి అశోక్ బాబు తీవ్రంగా ఖండించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కమిషన్లపై ఉన్న అవగాహన సజ్జలకు నెయ్యి నాణ్యతపై లేదని, సామాన్యులు వాడే నెయ్యికి శ్రీవారి లడ్డూకు వాడే ఆరోమాటిక్ ఘీకి చాలా తేడా ఉందని వివరించారు. వైసీపీ హయాంలోనే కల్తీ జరిగిందని ఎన్డీడీబీ రిపోర్టులు ఎస్ఐటీ విచారణలో తేలిందని గుర్తు చేశారు. గతంలో అధిక ధరలకు కొనుగోలు చేస్తే నేడు కూటమి ప్రభుత్వం ఓపెన్ టెండర్ల ద్వారా అత్యంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యిని సేకరిస్తుందని స్పష్టం చేశారు. లడ్డూ పవిత్రతను దెబ్బతీసినందుకు ప్రజలు ఇప్పటికే శిక్ష వేశారని, త్వరలోనే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవాళ మీరు పీక లోతులో అవినీతిలో కూరుకుపోయి బయటపడలేక మీ మంది మాగదులు అందరూ కూడా జైలుకి వెళ్ళే పరిస్థితుల్లో మీకేం అర్థం కాక మీకు మీ నాయకుడికి ఇటువంటి మాటలు మాడుతున్నారు. ఏంటి మేము రాజకీయంగా ఎదుర్కొనేది? ఏం లేదు, మీరు జీరో ఇవాళ మా దృష్టిలో. మైక్ ఉంది, పేపర్ ఉంది, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. కల్తీ నెయ్యి చంద్రబాబు చేశాడు, లేదంటే మా మీద అపనిందలు. నెయ్యి కల్తీ అని ఎవరు చెప్పారు? నేను చెప్పలా, సాక్షాత్తు మీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారే నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవం, అయితే జంతు కొవ్వు లేదు అన్నాడు ఆయన. కల్తీ అనేది జరిగిందా లేదా ఎవరు చెప్తే దానికి విలువ వస్తుంది? టీటీడీకి సంబంధించిన వాళ్ళు చెప్తే విలువ వస్తుంది. స్పష్టంగా చెప్పారు, మీరు కల్తీ జరిగిన నెయ్యినే మేము వాడామని చెప్పారు. ఇంకప్పుడు ఏంటంటే ఏదో కోడిగుడ్డికి లెక్క పెట్టినట్టు రేట్లు. అసలు నెయ్యి గురించి మీకు తెలుసా? మీకు లిక్కర్ కమిషన్ గురించి బాగా తెలుసు. నెయ్యి గురించి మీకేం తెలుసు? ఏ నెయ్యి ఎవరు వాడతారు, ఎందుకు వాడతారు, నెయ్యి కేజీలు అమ్ముతారా లీటర్లు అమ్ముతారా, ఇవన్నీ మీకు తెలియాలా. లిక్కర్ మీద అంటే పండిపోయారు మీరంతా, అవినీతి చేసి 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 దాంట్లో మాస్టర్ డిగ్రీ వచ్చింది మీకు. కానీ నెయ్యిలో మీకు ఆ నాలెడ్జ్ లేదు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు అందుట్లో ఉన్న విషయాలేంటి, అందుట్లో ఉన్న టెక్నికల్ అంశాలు ఏంటి, ఇవి తెలుసుకు మాట్లాడితే బాగుంటుంది. నమ్మకం లేకుండా మీ నాయకుడు చేసే విధానానికి తేడా ప్రజలు గమనించారు. ఆ దేవుడు కూడా ఖచ్చితంగా దీన్ని ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ, ప్రస్తుతం ఆహార అలవాట్లలో వచ్చిన మార్పులు, కూరగాయలు మరియు ఇతర ఆహార పదార్థాలు అధికంగా ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ పోలవరపు విజయభాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్ అనేది భయపడాల్సిన వ్యాధి కాదని, ముందుగా గుర్తిస్తే చికిత్స ద్వారా నయం కావచ్చని సూచించారు. మహిళలు ఎన్నుకున్న రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. రూట్స్ ఫౌండేషన్ మరియు అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం సిద్ధార్థ మహిళా కళాశాలలో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాల్గొని ప్రజల్లో క్యాన్సర్పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ర్యాంప్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమం రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ పోలవరపు విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రస్తుతం ఆహార అలవాట్లలో వచ్చిన మార్పులు, కూరగాయలు మరియు ఇతర ఆహార పదార్థాల్లో అధికంగా ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహజమైన ఆహారం, తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవడం అవసరమని సూచించారు. కొన్ని రకాల క్యాన్సర్ల నివారణ కోసం ప్రభుత్వం వ్యాక్సిన్ కార్యక్రమాలు కూడా అమలు చేస్తోందని తెలిపారు. ప్రముఖ నటి అంజలినా జోలీ క్యాన్సర్ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్పై అవగాహన పెంచిందని ఉదాహరణగా చెప్పారు. క్యాన్సర్ అనేది భయపడాల్సిన వ్యాధి కాదని, ముందుగా గుర్తిస్తే చికిత్స ద్వారా నయం కావచ్చని వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మహిళలు సగభాగంగా నిలబడి ప్రతి రంగంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ జీవితాలపై మహిళలు స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగడమే నిజమైన మహిళా సాధికారత అని పేర్కొన్నారు. మహిళలు ఎన్నుకున్న రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మహిళల అభివృద్ధి సమాజ అభివృద్ధికి కీలకమని తెలిపారు. Make sure that you exercise regularly and maintain healthy weight. So prevent అలానే ఏ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా HIV and hepatitis B are associated with their whole load of cancers. So try and take measures not to be affected by those infections అన్నమాట. ఇది preventive part. Screening part we talked about mammogram and pap smear. And treatment అసలు leaps and bounds. 10 ఏళ్లలో చాలా మారింది. డయాగ్నోస్టిక్ టెస్ట్స్ కానీ ట్రీట్మెంట్స్
నెంబర్ ఆఫ్ ఎవ్రీ ఫ్యూ మంత్స్కి కొత్త డ్రగ్స్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కీప్ అప్ టు డేట్ ఫర్ అస్ యాజ్ వెల్. అప్పుడే ఇంకో కొత్త డ్రగ్ వచ్చిందా అన్నట్టున్నాయి. సో దర్ ఈస్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఎట్లా ట్రీట్మెంట్ పెరుగుతుందో ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతున్నాయి. మహిళలకు ఎవరైతే క్యాన్సర్ నుంచి బయటపడి క్యాన్సర్ వచ్చి దాని నుంచి కోలుకుని సాధారణ జీవితం ఎవరైతే గడుపుతున్నారో ఆ మహిళలతో ఒక ర్యాంప్ వాక్ ఇక్కడ ఆర్గనైజ్ చేయబోతున్నాం ఈరోజు సిద్ధార్థ మహిళా కళాశాలలో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ అనేది చాలా భయంకరమైన వ్యాధి. దీనికోసం ఎంతో కృంగిపోతూ ఉంటారు. అటువంటి వ్యాధి నుంచి వీళ్ళు దాని మీద పోరాడి గెలిచి మళ్ళీ ఆ వ్యాధి నుంచి బయటపడి సాధారణ జీవితం గడుపుతున్నారు. వీళ్ళ ప్రయాణం మహిళలకు స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతో ఒక 25 మంది క్యాన్సర్ సర్వైవర్స్తో ఈరోజు ఇక్కడ ర్యాంప్ వాక్ చేయబోతున్నాము. ఈ ర్యాంప్ వాక్ ద్వారా వాళ్ళు ప్రతి ఒక్క విద్యార్థినికి వాళ్ళ జీవితం స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ర్యాంప్ వాక్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కార్యక్రమం కూడా ఈ బాలికలకి ఇక్కడ నిర్వహించబోతున్నాం సిద్ధార్థ మహిళా కళాశాలలో. సుమారు ఈ కార్యక్రమంలో సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వివిఎస్ కుమార్, జూనియర్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ పద్మజ, డాక్టర్ పాటిబండ్ల అనిల, డాక్టర్ అయినపురి విశాంత్, డాక్టర్ డి శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి భగవద్గీతను పట్టుకుని పచ్చి అబద్దాలు ఆడుతూ హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. నాస్తికుడైన భూమనకు భగవద్గీత గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మానవులందరికీ భగవద్గీత పేరుతో ముద్రించిన పుస్తకంలో శ్లోకాలు లేవని కేవలం భూమన ప్రచారం కోసమే అందులో పేజీలు కేటాయించారని ఆరోపించారు. తన కుమార్తె వివాహం చర్చిలో జరిపించి ఇప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం చేస్తానని అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన మతంపై స్పష్టత ఇవ్వడం లేదని, పులివెందులలో దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రవర్తన హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. కరుణాకర్ రెడ్డి గారికి ఏదైనా పట్టుకుని ఏదైనా మాట్లాడే ఒక అర్హత ఆయనే చేసుకుంటాడు. మాట్లాడేటప్పుడు చాలా మేధావిలాగా కూర్చుంటాడు. ఏదో తెలుగులో ఆయనే పండితుడు లెక్క మాట్లాడతాడు. రండి ఒకసారి కూర్చోండి, మాట్లాడండి, మీ బతుకు తీద్దాం, నిజాలు మాట్లాడండి. భగవద్గీత పట్టుకుని కూడా అబద్ధాలు చెప్పగలిగిన సమర్థత ఉంది. ఎందుకంటే ఇప్పుడే చూసాం, బిఎన్ఎస్ అంటే భారత న్యాయస్మృతి ప్రకారం 227, 229 కింద 3 నుంచి 7 ఏళ్ళు మీకు శిక్ష వేయాలి. ఎందుకంటే భగవద్గీత పట్టుకుని న్యాయం మాట్లాడాలి, ధర్మం చెప్పాలి. మీ నోటి నుంచి ఒక్కటన్నా ధర్మం న్యాయం వచ్చిందా? మీరు కొట్టించిన బుక్కులు మీరున్నప్పుడు పంచారా లేదా? ఎందుకు పంచలేకపోయారు? ఎక్కడ ఉంచారు? ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు? ఎప్పుడు వచ్చినాయి? ఎప్పుడు ఇవి పంచకుండా ఉంచారు? అంటే ఏంటంటే దేవుడు సొమ్ముని ఏ విధంగా దుర్వినియోగం చెయ్యాలో అనే దానికి మీరు మాస్టరు పిహెచ్డి తీసుకున్నారు. మీరు నాస్తికుడిగా ఉంటూ అవసరానికి ఓ రంగు వేసుకుంటారు, అవసరం వస్తే క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేస్తారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ టీటీడీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు హిందూ సాంప్రదాయంలో రిసెప్షన్ ఇస్తారు. దీనికి వచ్చేవాళ్ళు దీనికి వస్తారు, దానికి వచ్చేవాళ్ళు దానికి వస్తారు. రెండింటినీ కూడా కలప చేసుకుని చేస్తారు. ఏది కావాలంటే ఏదో కార్డు తీసి బయట పెట్టినట్టు, బ్యాకాట్లో కార్డు తీసి బయటనట్టు ఎప్పుడు కావాలంటే ఒక కార్డు బయటకు తీసి పెడతారు. ఇదేం బతుకండి? ఎందుకు ఇట్లా ఇంత అవమానమైన బతుకులు ఎందుకు బతకాలి? ఓ నిజం నీతి బతకచ్చు కదా. ఒకసారి చెప్పండి, నేను క్రిస్టియన్ సాంప్రదాయంలో ఉన్నాను, నాకు అలవాటు, నేను చేస్తున్నాను అని చెప్పేయండి. ఇంతటితో పరిసమాప్తం అయిపోతుంది. కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు చెందవలసిన నిధులను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్మికులకు కొత్త రూల్స్ పెట్టి లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కార్మిక శాఖ అధికారుల తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు 110 రూపాయలు చెల్లించిన ప్రతి కార్మికునికి సంక్షేమ పథకాలు అందించే బాధ్యత ప్రభుత్వాలదే అని ఎం రామకృష్ణ అన్నారు. గాంధీనగర్ ఐఎఫ్టీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, బీసీడబ్ల్యూ రాష్ట్ర కన్వీనర్ కమిటీ సభ్యులు జి హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలపై సమీక్ష చేసి మార్చి 1వ తేదీ నుంచి బీఓసీ పథకాల్లో వివాహ కానుక పథకం 40,000 రూపాయలు, సహజ మరణం సహాయ కానుక కింద 60,000, ప్రసూతి ప్రయోజన పథకం కింద 20,000, అంత్యక్రియలకు 20,000 చొప్పున 4 పథకాలు మాత్రమే ప్రకటించారు.
కార్మికుడు సంక్షేమ బోర్డుకు తన సభ్యత్వ రుసుమును పునరుద్ధరణ టైమును 2020-25 వరకు ఇచ్చారు. కానీ ఈ కాలంలో సంక్షేమ పథకాలు వర్తించవట. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ రిపోర్టు ప్రకారం 2237.34 కోట్లు ప్రభుత్వం దారి మళ్లించిందని కాగ్ రిపోర్టు వెల్లడి చేసింది. సెస్ ద్వారా వచ్చిన నిధులను బోర్డుకు చెల్లించవలసిన 191.4 కోట్లు జమ కాలేదని కాగ్ వెల్లడించిందని పేర్కొన్నారు. సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి సభ్యులందరికీ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలని అమలు చేస్తామని చెప్పేసి అని ప్రకటించింది. దానికి మేము ఐఎఫ్టీయుగా స్వాగతిస్తున్నాం. మరొక వైపు ఆ సంక్షేమ పథకాలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తే కేవలం 4 సంక్షేమ పథకాలను మాత్రమే అమలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. మరొక వైపు 2020 నుంచి 25 వరకు సభ్యులుగా నమోదు చేసుకున్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ సభ్యులు రెవెన్యూస్ కొనసాగొచ్చని చెప్పేసి అని ప్రకటిస్తూ, మరొక వైపు 2020 నుంచి క్లెయిమ్ చేసుకున్నటువంటి క్లెయిమ్స్ని పరిగణలో తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. మరొక వైపు సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధుల్ని 2018 నుంచి 22 వరకు దాదాపుగా 2344 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాలకి తరలించింది. మరొక వైపు 2017లో చూసుకున్నప్పుడు 22 దాకా దాదాపుగా 1,80,00,000 రూపాయలు ఓన్లీ సంక్షేమ పథకాల ప్రచారం కోసం బోర్డు నుంచి నిధులు దుర్వినియోగం చేయడం అనేటువంటిది సరైనది కాదని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మేము కార్మికుల పక్షాన్ని నిలబడతామని చెప్పి చెబుతున్నారు తప్ప 1996 కేంద్ర చట్టాన్ని అనుసరించి సంక్షేమ బోర్డు అమలు జరిగింది. దేశంలోనే మన భారతదేశంలో ఎక్కడ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అమలు జరిగినా ఈ 1996 కేంద్ర చట్టాన్ని అనుసరించి అమలు జరుగుద్ది. అటువంటి సంక్షేమ బోర్డు అనేక రాష్ట్రాల్లో కార్మికులకు మంచి మంచి పథకాలు అమలు చేస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వాల యొక్క ఉపయోగాలకు మాత్రం సంక్షేమ బోర్డును ఉపయోగించుకుంటున్నారు తప్ప కార్మికుల శ్రేయస్సు కోసం ఉపయోగపడలేదు. ఎందుకంటే ఇప్పుడు అనేక దాదాపుగా 2019 నుంచి ఇప్పటి వరకు 7 సంవత్సరాల పాటు ఎక్కడ ప్రమాదాలు జరిగినా, చనిపోయినా, కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, మహిళా కార్మికుల డెలివరీలైనా ఎక్కడ ₹1 నష్టపరిహారం అందల. కారణం గత ప్రభుత్వం 12-14 సర్క్యులర్ని అమలు చేసి మేము నవరత్నాలు ఇస్తున్నాం కాబట్టి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అవసరం లేదని చెప్పని నిలుపుదల చేసింది. అప్పటి నుంచి అనేక పర్యాయాలు పోరాటాలు చేసుకుంటూ వస్తే గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పి కార్మికుల కళ్ళనీళ్ళు చూసే విధంగా ఈ రోజున మార్చి 1వ తారీఖు నుంచి 4 అంటే 4 సంక్షేమ పథకాలు అమలు చేసింది. విజయవాడలోని ఎంజీ రోడ్డులో గల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో వీరాస్ రాయల్ పోల్కి జ్యువెలరీ ప్రదర్శన ప్రారంభమైంది. మహారాణుల వైభవాన్ని గుర్తు చేసేలా వీరాస్ రాయల్ పోల్కి ఆభరణాలను ప్రదర్శించారు. వారం రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను నగరవాసులు సందర్శించాలని నిర్వాహకులు కోరారు. విజయవాడలోని ఎంజీ రోడ్డులో గల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో విరాజ్ రాయల్ పోల్కి జ్యువెలరీ ప్రదర్శన ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగే ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్లో రాజసం ఉట్టిపడేలా రూపొందించిన అద్భుతమైన డిజైన్లు కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మహారాణుల వైభవాన్ని గుర్తించేలా విరాజ్ రాయల్ పోల్కి ఆభరణాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రానున్న వెడ్డింగ్ సీజన్, ఉగాది పండుగలను పురస్కరించుకుని ఈ ప్రత్యేక కలెక్షన్ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో భాగంగా పోల్కి స్టోన్ వాల్యూపై 25% వరకు, డైమండ్స్ విలువపై 30% వరకు రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే గోల్డ్, ప్రెషస్ మరియు అన్కట్ జ్యువెలరీపై 40% వరకు భారీ ఆఫర్లను ప్రకటించారు. ఈ ఆఫర్లు ఈ నెల 22వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ దివ్య, శశికళ మరియు కస్టమర్ కళ తదితరులు ఈ డిజైన్ల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇవి ఎప్పటికీ ట్రెండీగా ఉండే ఎలిగెంట్ జ్యువెలరీ అని కొనియాడారు. మలబార్ విజయవాడ బ్రాంచ్లో మాత్రమే లభించే ఈ ఎక్స్క్లూజివ్ డిజైన్లను చూసి కొనుగోలు చేసేందుకు ఈ 9 రోజుల ప్రదర్శన ఒక సువర్ణావకాశమని సూచించారు. మలబార్ విజయవాడ బ్రాంచ్లో 7th నుంచి 15th వరకు ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ఇది హెరిటేజ్ ఫ్యాషన్ జ్యువెలరీ అని చెప్పచ్చు. మహారాణులు ఎలిగెంట్గా ఉండడం కోసం ఎప్పటి నుంచో అండ్ ఇంకా చాలా సంవత్సరాల పాటు ఇది ఇలానే ట్రెండీగా ఉంటుందన్నమాట.
చూసారు కదా ఇది ఎంత రాయల్గా పాల్కీగా ఎంత రాయల్ లుక్ వస్తుందో. ఇలాంటి లుక్ ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే మన మలబార్ విజయవాడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఉంటుంది 7th నుంచి 15th వరకు. సో వీళ్ళు ఏంటంటే 25% వరకు విఏ మీద డిస్కౌంట్స్ ఇస్తున్నారు. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇరాజ్ పోల్కి డైమండ్ కలెక్షన్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ప్రజెంట్ మన మలబార్ గోల్డ్లో. సో ప్రజెంట్ వేస్టేజ్ మీద 30% ఆఫర్ ఉంది. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ హెరిటేజ్ జ్యువెలరీ. మీరు అందరూ ఒకసారి వచ్చి 7 to 15th ఈ డిస్కౌంట్ యూటిలైజ్ చేసుకోండి. కలెక్షన్ చాలా ఈసారి కూడా మార్చ్లో మనం 7th నుంచి 15th వరకు విరాజ్ రాయల్ పోల్కీ షో అనేది ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో ప్రత్యేకంగా రాజస్వం ఉట్టుపడేలా మన దగ్గర డిజైన్స్ అనేది మనం తేవడం జరిగింది. సో దీంట్లో మన స్పెషల్ ఆఫర్ వచ్చేసి పోల్కీలో అప్ టు 25% ఆఫర్ అనేది స్టోన్ వ్యాలీలో మనం ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఉగాది వస్తుంది కానీ దీన్ని పురస్కరించుకొని 40% ఆఫర్ అనేది పెట్టామండి. గోల్డ్ కానీ ప్రీషియస్ కానీ అన్కట్లో కానీ అప్ టు 40% ఆఫర్ ఉంది. అలాగే డైమండ్స్ వచ్చేసి అప్ టు 30% ఆఫర్ అనేది ఉంది. సో ఈ ఆఫర్ మనకి 22nd వరకు ఉంటుంది. సో ప్రతి ఒక్కరి యొక్క అవకాశం సద్వినియోగం చేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో మనకి ఈ ఆఫర్కి ఏదైతే ఉందో మనకి లాంచింగ్కి మనకి ఎవరైతే సపోర్ట్ చేశారో మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ దివ్య గారు కానీ శశికళ మేడం కానీ వీళ్ళందరికీ పేరు స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ ప్రత్యేక ఆఫర్ అనేది ఈ వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి మనం ముందుగానే గ్రహించుకొని ఈ వెడ్డింగ్ సీజన్లో ప్రజలకు ఏ విధమైన బంగారు ఆభరణాలు వాళ్ళ రుచులు తగ్గట్టు మనం సమకూర్చడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.